హరికృష్ణ విహారి వాళ్ళ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు నించొని మొక్కుకుంటూ ఉంటాడు. ఒక బ్యాగ్ వేసుకొని ఉంటాడు. నేను పండు చెప్పినట్టుగా ఆ అడవిలోకి వెళ్ళి ఆంజనేయ స్వామికి మొక్కుకోవాలని అనుకుంటున్నాను. ఆ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అంట కదా! నేను అక్కడికి వెళ్ళి మా అమ్మ త్వరగా దొరకాలని మొక్కుకుంటాను. అది చాలా దట్టమైన అడవంట. అక్కడ అన్ని ప్రమాదాలు ఉంటాయంట. నువ్వే కాపాడాలి స్వామి. అక్కడికి వెళ్ళడం చాలా కష్టమని చెప్తున్నారు. కానీ నువ్వు నన్ను ఎలాగైనా తీసుకొని వెళ్ళాలి అని హరికృష్ణ మొక్కుకుంటూ ఉంటాడు. అప్పుడే సిరి పాప అక్కడికొచ్చి, "ఏంటి హరికృష్ణ, ఎక్కడికెళ్తున్నావు? బ్యాగ్ ఎందుకు వేసుకున్నావు?" అని అడుగుతూ ఉంటుంది. మా అమ్మ కోసం మొక్కుకోవడానికి పండు చెప్పిన హనుమాన్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. ఆ అడవిలోకి వెళ్ళి అక్కడ మొక్కుకోవాలని అనుకుంటున్నాను సిరి అని చెప్తూ ఉంటాడు. ఇంక అలా నేను వెళ్తాను అని చెప్తూ ఉంటే, "ఒక్క నిమిషం హరికృష్ణ, నేను కూడా వస్తాను. ఏంజెల్ ఆంటీ కోసం నేను కూడా మొక్కుకుంటాను. మనిద్దరం కలిసే వెళ్దాము" అని ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.